కడపలో అవినాష్ రెడ్డి కథ ఇక కంచికేనా? రాబోయే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయమా? వైఎస్ విజయమ్మ షర్మిల గారికి సపోర్ట్ చేయడంతో రానున్న ఎన్నికల్లో కడపలో క్రాస్ ఓటింగ్ జరగబోతుందా? క్రాస్ ఓటింగ్ ద్వారా షర్మిల గారు ఎంపీగా గెలవబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు షర్మిల రాకముందు పులివెందుల, కడప వేరు, వచ్చాక వేరు, మనం విడివిడిగా చూడాల్సిందే. షర్మిల వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. దానికి ముందుగా కాస్త గొయ్యి తీసి కాస్త నీళ్లు పోసి ఒక విత్తనం వేసి ఒక మొక్క వచ్చేలాగా చేసింది సునీతారెడ్డి. గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టింది. అక్కడికి షర్మిల వచ్చింది. షర్మిల వచ్చిన తర్వాత ఇంకా అది బాగా ఒక మంచి వాతావరణం వచ్చింది. ఈ పరిస్థితుల్ని షర్మిల బాగా ఉపయోగించుకుంటుందని కూడా చెప్పొచ్చు. దానికి తోడు తనకి వ్యక్తిగతంగా తన అన్న వదినలతో ఉన్న గొడవలు కావచ్చు, అతని వ్యవహార శైలి కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, రాజకీయ వారసత్వం దగ్గర వచ్చిన భేదాభిప్రాయాలు కావచ్చు, ఏది ఏమైనా కానీ షర్మిల ఇక తనకి రాజకీయ జీవితం తప్పితే వేరే ఏమీ లేదు, మార్గాంతరం లేదు అని ఆమె డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయ్యే అన్ని ప్రయత్నాలు చేసింది. అన్నతో ఉన్న విభేదాలని రిజాల్వ్ చేసుకోవటానికి, అన్నతోనే ఉండటానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది, ఏ మాట కామాట. కానీ ఆమె ప్రయత్నాన్ని ఎక్కడా కూడా జగన్ రెడ్డి సఫలీకృతం అవనివ్వల. ఒకటే కారణం దానికి, వాళ్ళకి మితిమీరిన స్వార్థము, డబ్బు మీద వ్యామోహం, అధికారం మీద కాంక్ష. ఈ మూడు అసలు నా చెల్లి కదా, నా చెల్లి కదా, రేపు తల్లి లేకపోతే తల్లి లాంటి పాత్ర పోషిస్తుంది కదా చెల్లి. ఎవరికైనా తప్పదు కదండి, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి చనిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతాడు? ఒక మేల్ పర్సను, ఒక మదర్ ఫీలింగ్ కోసం చెల్లి, అక్క, వాళ్ళతోనే ఫీల్ అవుతాడు. అలాంటి పరిస్థితి ఏవి ముందు చూపు ఆలోచించకుండా షర్మిల ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితిలో జగన్ రెడ్డి చేసిన కుళ్ళు కుతంత్రం ఈవేళ షర్మిల మేకై కూర్చుంది. కొంచెం అంటే సామ్రాజ్యాలు కూలటానికి కూడా ఆ కొంచెంతోనే స్టార్ట్ అవుద్దండి ఏదైనా సరే. వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, రాజకీయ సామ్రాజ్యం కావచ్చు, కూలటానికి ఒక చిన్న బీజం చాలు. ఆ బీజం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థం. ఆ స్వార్థంతో తనకు అంతకుముందు తనేదో పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిలాగా కాకుండా తాను ఇంకా పుట్టింట్లోనే ఉన్నాను, పుట్టింటితోనే నా అనుబంధం అంతా అనే ఒక పద్ధతిలో తను పుట్టింటికి ఏ అవసరం వచ్చినా నిలబడింది. అంటే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పాదయాత్ర చేయమన్నాడు, చేసింది. విశ్రాంతి తీసుకోమన్నాడు, బలవంతంగా తీసుకుంది. మళ్ళీ చేయాలన్నాడు, చేసింది. కేసులు పెట్టమ్మా ఎదురు పార్టీ వాళ్ళ మీద, ఒక మహిళగా ఒక ఎడ్జ్ ఉంటుంది నీకు, ఒక సున్నితమైన అంశం అది, వెళ్ళి కేసు పెట్టు అంటే వెళ్ళి కేసు పెట్టింది. హైదరాబాద్లో వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కేసు పెట్టిందా? ఇంత సహకరించిన చెల్లి కూడా నీకు పనికి రాలేదు అంటే అసలు నీకు ఎవరు పనికొస్తారు? అందుకే నీకు ప్రజలు పనికి రాలా. ఈరోజు ఓటేసే వరకే పనికొచ్చారు. ఓటేసిన తర్వాత ప్రజలను నువ్వు పట్టించుకోవటం మానేసింది నీ మనస్తత్వం. ఇది కారణం. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని గనక విశ్లేషణ చేస్తే గనక చెల్లితో అతను ప్రవర్తించిన తీరు, తల్లితో అతను ప్రవర్తించిన తీరు, పాత రోజుల్లో తండ్రితో ప్రవర్తించిన తీరు కావచ్చు, ఏ తీరైనా సరే ఇవాళ ప్రజలతో ప్రవర్తించిన తీరు అన్నీ ఒకటే. ఇవేవి విడివిడి విషయాలు కాదు, ఇవన్నీ కలగలిసిన విషయాలే. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంది. ఈ పరిస్థితిని ఇవాళ తత్వం బోధపడిన తర్వాత షర్మిల వచ్చింది, రంగంలో దిగి మాట్లాడుతుంది. షర్మిల మాట్లాడే మాటకి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉందా?
చెప్పగలరా? ఒక్క ప్రశ్నకి చెప్పలేడు. అన్న తనేమనుకుందంటే తండ్రిని ఎదిరించిన, సోనియా గాంధీని ఎదిరించిన, తల్లితో పేచీపడ్డా, ఏం చేసినా వాళ్ళందరితో ఉన్నట్లు తనతో ఉండడు అని భ్రమపడింది షర్మిల. ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయినాయి ఇవాళ. అయిన తర్వాత ఇప్పుడు తను రియాలిటీలోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ అంటే, ఓ పక్క సునీతారెడ్డి సహాయం, ఆమె చంపుకుంటారా చంపుకోండి అని వచ్చి నిలబడింది పులివెందుల్లో. 4 రోడ్ల కూడల్లో నిలబడి న్యాయం కావాలి అని అడుగుతుంది. ఎవరిని శిక్షిస్తే న్యాయం దొరుకుతుంది అంటుంది, అవినాష్ రెడ్డిని శిక్షిస్తే న్యాయం దొరుకుతుంది అంటుంది. ఆ దిశగానే తను ఇన్నాళ్ళు పనిచేసింది. సుప్రీంకోర్టులో కేసులు అవి ఇవి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం కావచ్చు, అన్నీ చాలా నేర్చుకుంది తను. ఈ కేసు సందర్భంగా ఒక సీనియర్ రోగి జూనియర్ డాక్టర్ అవుతాడు, అలాగే ఒక సీనియర్ క్లయింటు జూనియర్ లాయర్ అవుతాడు కోర్టులో. అలా సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సాక్షాత్తు తను పెట్టుకున్న లాయర్ని కూడా నమ్మకుండా ప్రతి వాయిదాకి హాజరయ్యి ఏమైనా తిమ్మిని బొమ్మిని చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయంతో తన ప్రయత్నం తను చేసింది. ఇదంతా ఈ ప్యాడింగ్ మొత్తం షర్మిలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు రాజకీయంగా. అవినాష్ రెడ్డిని వీళ్ళు ఎక్స్పోజ్ చేయటంలో ఇద్దరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. పైగా షర్మిలకి కలిసి వస్తున్న ఇంకొక అంశం ఏంటి అంటే, పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీలోకి టీడీపీ పార్టీలోకి వెళ్లకుండా, అలాగే వానప్రస్థాశ్రమాన్ని తీసుకున్న నాయకులు కూడా ఇవాళ రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చేసేసి, అంటే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసి షర్మిల పక్కన నిలబడి షర్మిలకి బాసటగా నిలిచారు ఇవాళ. ఇవన్నీ కూడా తనకు యాడెడ్ ఫీచర్స్. ఓ పక్క నుంచి షర్మిలకి ఇలా సపోర్ట్ పెరుగుతున్న కొద్దీ, సపోర్ట్ సిస్టమ్ పెరుగుతున్న కొద్దీ జగన్కి తగ్గుతుంది. జగన్కి తగ్గింది అంటే జగన్ లేకుండా ఇంకా అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడండి? అసలు లేడు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఒక జస్ట్ క్యారెక్టర్ మాత్రమే. మొత్తం ఆ క్యారెక్టర్కి ముందు వెనక కింద పైన మొత్తం జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, వాళ్ళిద్దరే. అసలు ఈ ఇద్దరిని మినహాయిస్తే అవినాష్ రెడ్డి లేడు. ఇప్పుడు అదే ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళు అవినాష్ రెడ్డి గురించి. దానికి తోడు విజయమ్మ గారు అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఇట్లా జరుగుతున్న సందర్భంలో వాతావరణం చాలా బాగుంది అనుకున్న పరిస్థితుల్లో, అంటే చాలా ఆశాజనకంగా ఉంది అనుకున్న సందర్భంలో, గతంలో పులివెందులలో రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఏ సీన్ అయితే మనం చూసామో, జగన్ రెడ్డి కోసం వచ్చినప్పుడు ఆవిడ ముక్తసరిగా వ్యవహరించడం, ఎవరు విజయమ్మ, అది ఏదో ముళ్ళ మీద నుంచున్నట్లుగా నుంచొని పక్కకి వెళ్ళిపోవటం, కనీసం కన్నెత్తి కూడా చూడలే జగన్మోహన్ రెడ్డిని. అలాంటిది మళ్ళీ 2 రోజుల తర్వాత షర్మిలతో వచ్చి షర్మిలని హత్తుకుని విలపించటం చూస్తే, నేనున్నానమ్మా నీకు, నువ్వు భయపడకు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పినట్లుగా అనిపించింది. దానికి కొనసాగింపుగా ఇవాళ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. అమెరికాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చెప్పే దాని ప్రకారం చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి షర్మిల మాత్రమే రాజకీయ వారసురాలు అన్నట్లుగా చెప్పింది ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చాలా చేశారు, చనిపోయేంత వరకు కూడా మీ సేవలోనే ఉన్నారు, ఆయన బిడ్డగా షర్మిల వచ్చింది, మీరు ఆశీర్వదించండి అని చెప్పి అన్నది అంటే ఇది మామూలు స్టేట్మెంట్ కాదు, చరిత్రలో లిఖించాల్సిన స్టేట్మెంట్ ఇది. అయితే ఈ స్టేట్మెంట్ వల్ల, అలాగే ఇంతకుముందు చూసిన దానివల్ల, ఈ షర్మిల సునీత కలిసి ప్రచారం చేస్తున్న దానివల్ల, అలాగే సీనియర్లందరూ షర్మిలకి బాసటగా నిలిచిన దానివల్ల, అలాగే జగన్ రెడ్డి గ్రాఫ్ క్షణానికి పడిపోతున్న దరిమిల, వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు కడప ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే, కడప పార్లమెంట్ నియోజకవర్గానికి షర్మిలకి ఓటేద్దాం. అది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక. పాప కోసం తప్పించి చచ్చిపోయాడు ఆయన. అసలు ఈ అమ్మాయికి సీట్ ఇమ్మని అన్నందుకే చంపేశారు, లేకపోతే అసలు చంపేసేవాళ్ళు కూడా కాదు. అయితే ఇదంతా
ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటి అంటే పులివెందుల వరకు జగన్ రెడ్డిని గెలిపిస్తే ఎలా ఉంటుంది, అసెంబ్లీ ఓటు జగన్ రెడ్డికి వేసి పార్లమెంట్ ఓటు షర్మిలకి వెయ్యాలి అనే ఒక వాతావరణం అక్కడ వచ్చింది అని విశ్లేషకులు చెప్తున్నారు. పరిశీలకులు కూడా ఆ అభిప్రాయంతో ఉన్నారు. మీడియాలో కూడా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓకే.